హలో అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. మరి ఈ రోజు ఎలాంటి పరీక్షలు ఉండబోతున్నాయి? మైండ్ ప్లస్ బాడీ రెండు వాడాల్సి ఉంటుంది నా దృష్టిలో అయితే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కానీ నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్ చూసిన తర్వాత అయితే నాకు ఒక్కటైతే క్లియర్ గా అర్థమైంది, ఎవ్వరు తగ్గేదే లేక. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని. ప్లీజ్ టాప్ 50. లీడర్ ప్రియా గారు ఈరోజు ఆటోమేటిక్ గా లీడర్ అవుతారు. వాట్ an advantage. ఏం తిరిగిందిరా నీ సుద్దల గుడి. ఆ 7 నుంచి మాత్రమే మోస్ట్ స్ట్రాంగెస్ట్ అని అనుకుంటున్న ఒక కంటెస్టెంట్ ని నీ టీమ్ లోకి నువ్వు చేర్చుకోవాలి. హరీష్ గారు. హరీష్ ఎందుకు? నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఇన్ వాట్ వేస్? ఇన్ ఆల్ వేస్. నిన్న గేమ్ కూడా ఆడలేదు కదా. మేము ప్రిపేర్ అయి ఉన్నాం. మైండ్ గేమ్స్ వస్తే తనని, మైండ్ గేమ్ అని చెప్పలేదే, చెప్పాము. అంటే నెక్స్ట్ ఫిజికల్ కాకుండా లాజికల్ ఏమన్నా వస్తే తనని. ఇంటెలిజెంట్ ఫెలో. అంటే నిన్న ఫిజికల్ టాస్క్ లా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకు లాజిక్ ఉండదంటవా? వాళ్ళు ఆడలేరా? మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? 2 నిమిషాలు ఎప్పుడైని అని మీరు మైండ్ లో క్యాల్కులేట్ చేసుకొని డబ్బాలోంచి బయటికి రావు. ఓకే ఓకే, అర్థమైంది. ట్విస్ట్ ఏంటంటే, సో లీడర్ ఎవరు అంటే 9th పొజిషన్ లో వచ్చిన వాళ్ళు లీడర్ అవుతారు. 9వ పొజిషన్ ఎప్పుడో లేచేసారులే, మిగతా వాళ్ళు ఇంకా లేచేసేయచ్చులే. ఓ లాస్ట్ లేస్తే కూడా బొక్కడిపోతుంది. ఏమన్నా పోయి కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడరాదా? ఫస్ట్ నిల్చున్నది ఎవరు? షాకిబ్. షాకిబ్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. మీరు చెప్పండి, లాస్ట్ లో నిల్చొని ఈ ఆట నుంచి తప్పుకుంటుంది ఎవరు? మిస్టర్ మనీష్. ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా? లేదు మామ, ఆట కూడా తెలవాలి. మనీష్ గారు, ఎస్పెషల్లీ మీ మీద మాకు ఎన్ని హోప్స్ ఉన్నాయనంటే ప్రతి ఆటలో డిసప్పాయింట్ చేస్తున్నారు మీరు. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. వెళ్ళు. ఎవరు 9th నుంచున్నారు ఆన్సర్ చెప్పండి. దివ్య. మీకు దివ్య. ఫర్ యూ? డాలియా. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా. కరెక్ట్ నిర్ణయానికి రండి. డాలియా. ఆపోనెంట్ లీడర్ గా ఎలెక్ట్ అయింది ఎవరో కాదు, ఇట్ ఇస్ డాలియా. క్లాప్స్ బా. ఇందాక ఆటలో ఫస్ట్ అండ్ లాస్ట్ వచ్చిన వాళ్ళు నిల్చోండి ప్లీజ్. మీ ఇద్దరు మాత్రం సపరేట్ గా కూర్చోండి, బికాజ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం. కాల్కి అయ్యయ్యో అయ్యో కాదు, నా బిడ్డ నా బిడ్డ. అన్నంలో కలుపుకుంటా పప్పు, ఎందుకంటే అంత ఓవర్ యాక్షన్ చెప్పు. ఎవరి ఫోటో అయితే ఆ బోర్డు మీద చివరాఖరి వరకు మిగిలి ఉంటుందో ఆ టీం గెలుస్తుంది. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. దివ్యాని కరెంట్ ఫీలింగ్ ఏంటి? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? కల్కి నన్ను వర్స్ట్ అన్నారుగా, బెస్ట్ చేద్దామని. నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? మీరు ఇట్ ఇస్ బెటర్, ఐ సజెస్ట్ యూ లీవ్ ఇట్. ఫస్టే లీడర్ వెళ్ళిపోయింది బయటకి. ఏమైంది? నా వల్ల కాల. ఎవరిదా ముఖ చిత్రం? దివ్య. సో దివ్య ఈ రేస్ నుంచి టాటా, బాయ్ బాయ్. టీమ్ బ్లూ లోంచి నెక్స్ట్ ప్లేయర్ కూడా ఎలిమినేట్ అయిపోవడం. ప్రస్తుతానికి టీమ్ బ్లూ లో 4 మాత్రమే ఉన్నారు. ప్రియా, వెరీ బ్యాడ్ టీమ్. ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. టీమ్ రెడ్ ఫ్యాంటాస్టిక్ యాజ్ ఇట్ ఈస్. అందరూ ఫోటోలు బోర్డు మీదే ఉన్నాయి. ఆలియా, నీ లీడర్షిప్ లో ఏదో లక్ ఉంది. నక్కం దొక్కొచ్చావు. 3 versus 6 వదిలే. నో, ఐల్ కీప్ ఇట్, విల్ ట్రై. మేబీ నీది ఉండొచ్చేమో. ఎట్లయితే అట్లా.
చూసుకుందాం. ఒకసారి పడే ప్లీజ్ 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 ఒకసారి పడే ప్లీజ్. సో శ్రీముఖి గారు హంజీ మా టీం లీడర్ పడేయమంటున్నారు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ పడు. ఏదో దేశానికి స్వాతంత్రం తెచ్చినట్టు ఆనందం పడతావేంటి? కాదు, అది పగిలిన వెంటనే ఎస్ ఎస్ అని అన్నది. మా స్ట్రాటజీ వర్కౌట్ అయింది. అదేంటో చెప్తారా సరదా? చెప్పను బ్రదర్. అనుష. కొంత టీముకే బొక్క పెట్టుకున్న టీం రెడ్. నా చెయ్యి ఈరోజు ఇరిగిపోయినా సరే ఇట్లానే ఉంటా. పవన్ వదిలేస్తాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే నోరు పడిపోయిందా? నీ అంతటి నువ్వు వదిలేసావా? నీ టీమ్ లీడర్ లేదా నీ టీమ్ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి టీం లీడర్ వదిలేమన్నారని ఇప్పుడు నా స్ట్రాటజీ ఏంటి దాని వెనక? ఆ అమ్మాయి పవన్ కుండలో కల్కి ఫోటో చూసా అని చెప్పింది మాకు. ఆమెను నమ్మావు గుడ్డిగా. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. కల్కి కుండలో ఉన్న ఫోటో విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సోల్జర్ కంట్లో నీరు కనిపించింది. ఏమైంది ప్లీజ్ చెప్పు మాకు. అలా అందరు కష్టపడ్డా కదా. సో ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఓట్ అపీల్ డాలియా నువ్వే చేసుకుంటావా లేదా ఎవరికైనా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తావా? నేను కల్కి ఇద్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్ డెసిషన్. స్టార్ట్ అయినప్పుడే నాకు చెప్పింది. లాస్ట్ ఎపిసోడ్ లో నన్ను వర్స్ట్ ప్లేయర్ గా అన్నారు. ఈసారి ఏదైనా నా చేతి తిరిగిపోయినా నా ఫింగర్. నాకు ప్రాబ్లం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకు అలవాటు. నా బిహేవియర్ నా స్ట్రెంగ్త్, నా మెంటల్ స్ట్రెంగ్త్ చూసి ఓట్ చేస్తానని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. ఫస్ట్ ప్లేయర్ ఫర్ టుడే మర్యాద మనీష్. ఎందుకు అంటే మనీష్ దగ్గర నుంచి లైక్ ఎక్స్పెక్ట్ చేసాం స్ట్రాటజీస్ వచ్చినప్పుడు హీల్ ప్లే బెటర్ అని. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.